ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది. గేమ్ క్రాఫ్ట్ సిఎఫ్ఓ కంపెనీలో ఉన్న ఒక 250 కోట్ల రూపాయల అమౌంట్ తీసుకెళ్ళి ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేశాడంట. సో అది కొద్ది రోజుల తర్వాత చెప్పాడంట, అది కూడా ఇలా కంపెనీకి సంబంధించిన అమౌంట్ని దుర్వినియోగం చేశారని. ఏంటి అసలు ఆ న్యూస్ ఏంటి, కొంచెం చెప్పండి. సో ఇండియాలో వన్ ఆఫ్ ది లీడింగ్ రియల్ గేమ్స్ అండి ఇవి. గేమ్ క్రాఫ్ట్ అని చెప్పేసి బెంగళూరు బేస్డ్ కంపెనీ అనమాట. ఇండియాలో స్టార్ట్అప్ కంపెనీలో మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీ చాలా రేర్. స్టార్ట్అప్ కంపెనీస్ అంటేనే చాలా టైం పట్టింది బ్రేకింగ్ రావడానికి. అలాంటిది జిరోదా ఒకటి, అండ్ జోహో కమ్యూనికేషన్ ఒకటి, అండ్ గేమ్ క్రాఫ్ట్ ఒకటి. ఈ మూడు మంచి లీడింగ్ అనమాట, మంచి ప్రాఫిటబుల్ కంపెనీస్. బట్ అన్ఫార్చునేట్లీ బహుశా ఆర్టిన్ టీమ్ అంత స్ట్రాంగ్ గా లేదనుకుంటా. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 to 4 years నుంచి కొంచెం తెస్తా ఉన్నాడు కంపెనీ డబ్బుల్ని. తీసే డబ్బులతోటి ఎఫ్ఎన్ఓ గేమ్స్ ఆడుతున్నాడు. అది కూడా సిఎఫ్ఓ మళ్ళీ కంపెనీ సీఈఓ కాబట్టి పట్టుకోలేకపోయారు మిగతా వాళ్ళు. అంటే వాళ్ళ గేమ్స్ ఆడక పక్క గేమ్స్ ఆడి స్టాక్ మార్కెట్ లో. అండ్ మనం అనుకుంటాం కదా, ఎక్కువ ఎడ్యుకేషన్ ఉంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఎక్కువ హంబుల్గా ఉంటారు, కన్జర్వేటివ్గా ఉంటారు అనుకుంటావు. నువ్వు ఎక్కడ అలా ప్రూవ్ చేయలేవు. సో సిఎఫ్ఓ అన్ని తెలుసు రిస్క్ మేనేజ్మెంట్ గురించి, బట్ స్టిల్ ఎఫ్ఎన్ఓస్ గెలిపాడు హెడ్జింగ్ లేకుండా. అండ్ అది కూడా 3 to 4 years నుంచి చేస్తున్నాడు ఆ పని. అది 1 day 2 day అయింది కాదు. అంటే కంపెనీలో ఎంత ఆర్టింగ్ లూప్ హోల్స్ ని చూసుకోండి. కంపెనీలో మొత్తం వాడేసుకుంటా వస్తున్నాడు. లాస్ట్కి అతనే మొన్న మార్చిలో కంపెనీకి మెయిల్ పెట్టాడు, నేను ఇలా కంపెనీ డబ్బులు వాడేసానని. అంటే మా నోటి చెప్పేదా, కంపెనీ కూడా ఐడెంటిఫై చేయలేదు. తెలియదు. 250 కోట్లు గల్లంత అయితే. అప్పుడు వాళ్ళు ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చింది, ఏది 3 days బ్యాక్. కంపెనీ వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు అనౌన్స్ చేశారు, మొత్తం లెక్కలు వేసుకుని ఎక్కడ డబ్బు తీసాడు అని చెప్పేసి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేశారు. అది స్టార్ట్అప్ కంపెనీ అండి, చాలా మంచి కంపెనీ, బట్ ఆర్టింగ్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. మొత్తానికి 250 కంపెనీస్. ఇక్కడ ఇంతేందంటే స్టార్ట్అప్ కంపెనీ మోస్ట్ ప్రాఫిటబుల్ మేకింగ్ కంపెనీ అది. అందులో నుంచి 4 ఏళ్ల నుంచి డబ్బులు బయటికి వెళ్తున్న విషయం కంపెనీ మేనేజ్మెంట్ తెలియదు. వాడింది సాక్షాత్తు సిఎఫ్ఓ. ఓకే. అండ్ పల్లెటూరు వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ ఎఫ్ఎన్ఓలో గేమ్ ఆడి డబ్బులు ఆశ ఏంటంటే కొంచెం సానుభూతి జాలి చూపించవచ్చు. ఇక్కడ సాక్షాత్ కంపెనీలో వర్క్ చేసేవాళ్ళండి ఆ గేమ్స్ అట్లా వాటితో ఆడటం ఎలా ఆడతారు రిస్క్ మేనేజ్మెంట్. అందుకని మీరు చదువు లేకపోయినా మన పర్సనల్ క్యారెక్టర్ కనుక వీక్ గా ఉందంటే అండ్ ట్రేడింగ్ కానీ లేదా ఎఫ్ఎన్ఓస్ కానీ అసలు పనికిరారండి. సెబీ డేటా వెరీ క్లియర్ గా చెప్పిద్ది, అవుట్ ఆఫ్ 10 మందిలో 9 మంది లాస్ అవుతున్నారు ఎఫ్ఎన్ఓ జోలు పోతే అని. అయినా సరే పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు మాకు డబ్బులు వస్తున్నాయి, మీరు యూట్యూబ్ వీడియోలు చూస్తే అందరూ డబ్బులు వస్తున్నట్టు చెప్తారు. బట్ ఎక్కడి నుంచి లాస్ చూడండి, సిఎఫ్ఎల్ లాస్ అవుతున్నారు 250 కోట్లు. ఇది కూడా ఇప్పుడు న్యూస్ బయటకు వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఏం చేస్తున్నారు అంటే 250 కోట్లు ఒక సింగిల్ పర్సన్. అంటే ఇప్పుడు ఈ పని వల్ల ఆ కంపెనీకి ఫైనాన్షియల్ గా 250 కోట్లు లాస్, ప్లస్ మార్కెట్ లో క్రెడిబిలిటీ కూడా పోయింది కదా. అది ప్రైవేట్ కంపెనీ కాబట్టి వాడికి పెద్ద ఇష్యూ లేదు. పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ కాదు, అదే ప్రైవేట్ కంపెనీ. కాకపోతే ఒకటి, ఆ కంపెనీలో అకౌంటింగ్ ఇష్యూస్ ఉన్న విషయం తెలుసు కాబట్టి ప్రైవేట్ ఇన్వెస్టర్లు ఎవరు పంప్ చేయరు మనీని. రిప్యుటేషన్ మీరు అన్నట్టు దెబ్బతింటది ఎంతకంత. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పాండ్ చేయాలంటే బిజినెస్ ఫండింగ్ వెళ్ళాల్సిందే కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికే గవర్నమెంట్ వాళ్ళు మన ఆన్లైన్ గేమ్స్ బ్యాన్ చేసినప్పుడే ఈ కంపెనీ వాళ్ళు 850 మందిని బీకేశారు. ఆల్రెడీ ఎంప్లాయీస్ ని బీకేశారు 3 నెలల శాలరీ ఇచ్చి. మరి అంటే ఇప్పుడు రేపు ఫర్దర్ గా వీళ్ళు ఫండింగ్ కి వెళ్ళాలన్నా కూడా సెబీ లాంటి వాళ్ళు ఏమడుగుతారంటే, అసలు అంటే మీ కంపెనీలో ఉన్న డబ్బులే మీరు కాపాడుకోలేకపోతున్నారు, రేపు పబ్లిక్ మిమ్మల్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే మరి జనాల్ని కూడా ముంచుతారు కదా అన్నట్టుగా ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే 4-5 years నుంచి ఫ్రాడ్ జరుగుతున్నా అతను చెప్పేంత వరకు కంపెనీ తెలియదు. ఒకటి, మొన్న మార్చిలో అతనే మెయిల్ పెట్టేంత వరకు కంపెనీ తెలియదు. 2, ఎప్పుడో మార్చిలో జరిగితే ఇప్పుడు న్యూస్ సెప్టెంబర్ లాస్ట్ లో వచ్చింది బయటికి. అంటే అన్ని చోట్ల గ్యాప్ ఉంది అన్నమాట ఇక్కడ. అండ్ 1 రూపీ 2 రూపీ 250 కోట్లు మరి ఎఫ్ఎన్ఓలో మరి ఆప్షన్స్ బయింగ్ చేసి ఉంటాడు. అంతే, ఆప్షన్ బయింగ్ చేసి ఉంటాడు. సో ఇక్కడ వ్యూవర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే చదువు సంబంధం కాదు, ఇది నాలెడ్జ్ సంబంధం కాదు, ఇట్స్ బిహేవియరల్ సైన్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో మనం కనుక వీక్ గా ఉండి మరి టూ మచ్ స్పెక్యులేటివ్ థింగ్స్ చేస్తే 2 లక్షలని తక్కువ అని కాదు, 20 లక్షలు తక్కువేం కాదు, 250 కోట్లు కూడా తక్కువేం కాదు. ఇలా పోతూనే ఉంటాయి, 1000 కోట్లు పోతూనే ఉంటాయి. అక్కడ బహుశా కంపెనీలో ఫండ్స్ అవైలబిలిటీ లేదు, కానీ ఉంటే 1000 కోట్లైనా బాగుంటుంది. అది అంత రిస్క్ గేమ్ అది ఎఫ్ఎన్ఓస్. అందుకని మీరు ట్రేడ్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. స్పెక్యులేషన్ లాంటివి
హెడ్జింగ్ తో చేయాలి తప్ప నేకెడ్ చేయకూడదు. ఇదే స్ట్రిక్ట్ వార్నింగ్ అనమాట. ఎంత పెద్దోళ్ళకైనా సరే అది మనం చేయలేము ఇక్కడ. అందుకని ఎక్కువ చదువుకుంటే తెలియకలు నువ్వు ప్రూవ్ చేయలేవు. అసలు అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 1-2 years నుంచి కూడా సెబీ కూడా ఎప్పటికప్పుడు చెప్తానే ఉంది, ఈ ఎప్పుడు కూడా ట్రేడింగ్ వైపుకి వెళ్ళకండి, ఆల్మోస్ట్ 99% లాస్ అవుతున్నారు. ఆ మిగతా 1% ఎవరైతే గెయిన్ అవుతున్నారో బ్యాంక్ ఎఫ్డి మీద వచ్చే రిటర్న్ మందం కూడా బెనిఫిట్ అవ్వట్లేదు. మనం అనుకుంటాం కానీ మనం ఒక 10 years యావరేజ్ చేసాం అనుకోండి, మార్కెట్ లో టూ మచ్ వాలిటీ అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది. మనం డేటాని అప్ నుంచి అప్పుకు తీసుకుంటే ఒకలాగా వస్తుంది, లో నుంచి అప్పుకు తీసుకుంటే ఒకలాగా ఉంటది, మొత్తం యావరేజ్ చేస్తే ఒకలాగా ఉంటది. మీరు కనుక ఒక 20-30 years యావరేజ్ చేశారనుకోండి, బ్యాంక్ డిపాజిట్స్ తో పోల్చుకుంటే మేబీ ఒక 3%-4% ఎక్కువ రావచ్చు. ఓకే, అలానే ఉంటుంది. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు, ఈ 3 సిటీస్లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.